నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీకి అలవాటు పడి తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఐరన్ రాడ్తో డోర్ తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2వ తేదీన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కంపెనీలో జరిగిన దొంగతనం కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ విజువల్స్ ఆధారంగా దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన ఆల్విన్ కాలనీ జగద్గిరిగుట్టలో నివాసం ఉండే వంశీకృష్ణ అనే క్యాబ్ డ్రైవర్ ను గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మరొక నిందితుడు బైక్ మెకానిక్ అయిన మట్ట భరత్లను అరెస్ట్ చేశారు. వీరు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 2,27,000 నగదు, వెండి, గాజులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లేటెస్ట్ గానే చేశారు. ఈ మధ్య కాలంలో చేశారు. లాస్ట్ 2-3 months లోనే, ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టినారు. ఈ నెల 2వ తారీఖు అంటే డిసెంబర్ 2025 2వ తేదీన బాలానగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలానగర్, ఎస్హెచ్ఓ బాలానగర్ అండ్ ఏసీపీ గైడెన్స్లో, ఏసీపీ బాలానగర్ గారి గైడెన్స్లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరిగుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్, రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్, ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగద్గిరిగుట్టలో ఉంటాడు. ఇతను పెదపాడు మండల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ నేరాన్ని ఈ లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైకు, శాంసంగ్ గెలాక్సీ వాచ్, సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి 53 grams, నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ 109 grams, వేస్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ 69 grams, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక ఎంజీ కార్ కీసు, 2 ఐరన్ రాడ్స్, అంటే ఇవి దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం కూడా ఒక 7 అఫెన్స్లు ఒప్పుకున్నారు, 7 దొంగతనాలు. దీంట్లో బాలానగర్లో ఇంతకుముందు చెప్పుకున్న అఫెన్స్, దాంతోపాటుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 4 హౌస్ బ్రేకులు చేసినారు, నైట్ హౌస్ బ్రేకులు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక బజాజ్ షోరూంలో, ఇందులో ఒక అక్యూజ్డ్ ఈ బజాజ్ షోరూంలో గతంలో పనిచేశాడు. అదేవిధంగా ఈ లిఫ్ట్ కంపెనీలో కూడా ఒక అక్యూజ్డ్ గతంలో పనిచేసినారు. అంటే వీళ్ళు గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేసినారు. అదేవిధంగా మియాపూర్ లిమిట్స్లో కూడా ఒక బైక్ షోరూంలో వీళ్ళు దొంగతనం చేసినారు. వీళ్ళు చేసిన దొంగతనాలకి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు డ్రింకింగ్కి, విలాసాలకి అలవాటు పడినారు. కొన్ని అప్పులు కూడా చేసినారు. అదేవిధంగా ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఇతను క్యాబ్ డ్రైవరు, ఇతను క్యాబ్కి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల దొంగతనాలు చేస్తున్నామని చెప్పినాడు. సో ఈ కేసులో డిఐ బాలానగర్, ఎస్హెచ్ఓ బాలానగర్ అండ్ స్టాఫ్, డిఐ బాలానగర్ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి కృషి చేసినారు. వాళ్ళందరినీ అభినందిస్తాం.